పేరండి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ఏ విధంగా బాగుందంటారండి? అన్నీ బాగానే చేస్తున్నాడు కాబట్టి బాగుంది అంటున్నాం. ఏది చేసినా బాగానే మంచి పని చేస్తున్నాడు. బాగుందని చెప్తున్నాం. అంటే ఏమేమి పనులు చేస్తున్నారండి మంచి పనులు అంటే ఎలా? మంచి పనులు అంటే ఏముంది, ఇప్పుడు మొన్న విజయవాడలో ప్రజల కోసమే కదా రైతుల పగలు అక్కడ నీటిలో తిరిగి అన్ని రకాలు చేసాడు. వరదలు వచ్చినప్పుడు. వరదలు వచ్చినప్పుడు అదే రకంగా ఇప్పుడు ప్రజల కోసమే కదా ఈ రోడ్లు వేసేది కూడా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు రోడ్లు కూడా లేకుండా చేసి గుంతలు గుంతల కింద అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు, మొదలెట్టాడు. దాన్ని బట్టి మంచిదే కదా అని చెప్పుకుంటాం మరి. అది అంటే వరదల విషయంలో జగన్ గారు ఉంటే ఇంకా బాగా చేతుడు, ముసలాయన తిరగలేకపోయాడు అన్నారు కదా. మరి ఇంతకుముందు వరద వచ్చినప్పుడు మరి ఏం చేశాడు ఆయన? ఇంతకుముందు వరద వచ్చినప్పుడు ఆయన కూడా చేయాలి కదా మరి. మరి ఈయనలాగా చేసిన సందర్భాలు ఎక్కడికి కనిపించలేదు. ఈయన తిరిగిన సందర్భాలు ఎక్కడికి కనిపించలేదు. వైజాగ్ వస్తే వైజాగ్లోనే అలా చేసాడు ఈయన, ఇక్కడ విజయవాడలోనూ అలా చేసాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? మరి ఇస్తానన్న పథకాలు ఏమైనా అమల్లోకి వచ్చినాయి అంటారా? ఇస్తానన్నాయి వెనక ముందు చేస్తాడు. మొత్తం మీద ఒకేసారి అవ్వాలంటే అప్పులు పాలు చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ అప్పులు తీరుతా కూర్చున్నాడు ఈయన. అప్పులు తీరుతూ ఇక్కడ అన్న సందర్భాలు అన్నీ సరిపెట్టాలి కదా. దాని మీద కొంచెం వెనక ముందు అవుద్ది, సరిపెడతాడు. అదే గ్యాస్ సిలిండర్లు ఏమైనా అందుబాటులోకి వస్తున్నాయి? ఇస్తానంటున్నాడు కదా, గ్యాస్ సిలిండర్ ఇస్తానంటున్నాడు. ఇస్తాడు. మరి ఇసుక గురించి ఏం చెప్తారు? ఉచిత ఇసుక అన్నారు. ఇసుక మరి ఫ్రీగా ఇచ్చాడు కదా. ఇప్పుడు కొన్ని ర్యాంపులు ఇచ్చాడు, ఇంకా కొన్ని ర్యాంపులు ఇవ్వాలి. ఇవాళ రేపు అంటున్నారు. ఆ ర్యాంపులు కూడా ఇస్తే ఇసుక ఫ్రీయే. మన తోలు కూడా కిరాయి బాగానే ఉంది కదా. మరి ఇదివరకు ట్రాక్టర్ ఇప్పుడు ఇవాళ 2000, 3000కి వచ్చి ట్రాక్టర్ 4000, 5000కి పట్టుకెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఇవాళ 2000కో 3000కో ఇంటికి వచ్చేస్తుంది. ఆ ఇంటికి రావాలంటే అదే ట్రాక్టర్ 5-6 వేలు అయ్యింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఫ్రీ పెట్టాడు కనుక 2-3 వేలు కలిసి వచ్చింది కదా ట్రాక్టర్కి వచ్చి. తగ్గింది కదా మరి. అది గతంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఎలా ఉండేది జగన్ గారు? చేసాడు కానండి, అనుభవం కానీ పరిపాలన చేశాడు. రాజశేఖర రెడ్డి చేశాడు, అంతకంటే ఎక్కువ బాగా చేస్తాడని ప్రజలు అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. మొత్తం పరిపాలనా విధానమే మారిపోయింది. మారిపోయింది ఆయన చేతిలో. ఏ విధంగా మారడం, ఏదో ఇంకా మా పార్టీ ఏదంటే అదే నడాలి, ఇంకా ఎదరోడు మాట్లాడటానికి లేదన్న పరిస్థితిలోకి వచ్చేసింది. ఇంకా ఆయన ఉన్నప్పుడు మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని కొంత అదుపు చేశాడు కదా. ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నాడు కదా. చాలా వరకు అదుపు చేసుకొస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏకమై చేసి పనులు అయ్యి ఇతను సంప్రదింపులు చేసుకుంటూ చేస్తున్నారు. బాగానే ఉంది.